ఎస్. మ్యాట్ ప్లాట్ లిబ్ ఒకటి చూద్దాం ఈరోజు. ఈ మ్యాట్ ప్లాట్ లిబ్ దేనికి అంటే యూ కెన్ డ్రా గ్రాఫ్స్. గ్రాఫ్స్ డ్రా చేయొచ్చు. ఎలా? ఇప్పుడు మీకు మ్యాట్ ప్లాట్ లిబ్ యూజ్ చేయాలి అంటే, సారీ, ఈ ప్లాట్, ఇక్కడ ప్లాట్ అనే ఫంక్షన్ ఒకటి ఉంటుంది. ఏ ఫంక్షన్ ఉంటుంది ఇక్కడ? ప్లాట్. చూడండి, ఇది మ్యాట్ ప్లాట్ లిబ్ అనేది మాడ్యూల్. దీన్ని ఏం చెప్తున్నాను ఇక్కడ? ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్ లిబ్ డాట్ పై ప్లాట్. మొత్తం అన్ని ఇందులో అన్ని తీసుకోవట్లేదు, ఓన్లీ ఏది తీసుకుంటున్నాను? పై ప్లాట్ అనేది, ఐ మీన్ ఆ మాడ్యూల్ తీసుకుంటున్నాను ఇందులో. దానికి పేరు ఏమైనా పెట్టుకున్నాను? ప్లాట్, పిఎల్టీ అని పెట్టుకున్నాను. మీ ఇష్టం, పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. అలాగే నంపై అన్నది ఇంకొక మాడ్యూల్. నెక్స్ట్ నంపై కూడా చెప్తాను. నంపై చాలా బాగా రావాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత దీని పేరు ఏం పెట్టుకున్నాను? ఎన్పి. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూడండి. సపోజ్ ఐ వాంట్ టు డ్రా ఏ లైన్ గ్రాఫ్. లైన్ గ్రాఫ్ డ్రా చేయాలి అంటే మనకి ఏ మాడ్యూల్ కావాలి? ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్ లిబ్ డాట్ ఏ ఫంక్షన్, ఏది తీసుకుంటున్నాను నేను? పై ప్లాట్. పేరేం పెట్టుకున్నాను? పిఎల్టీ. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. అనూక్ అని పెట్టుకోవచ్చు, ఆంజనేయులు అని పెట్టుకోవచ్చు, తేజ అని పెట్టుకోవచ్చు, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అలాగే నంపైన ఏమని చెప్పాను? ఇంపోర్ట్ నంపై యాస్ ఎన్పి. ఎందుకు అలా మార్చాడు? ఇప్పుడు అత్తమాటు నంపై అని రాసి కన్నా ఎన్పి అని రాసుకుంటే చాలు కదా, షార్ట్ కట్ కింద రాసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ అరే తీసుకున్నాను. ఎలా? నంపై పాండాస్ యూజ్ చేసి అరే క్రియేట్ చేశాను. అంటే లిస్ట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4. అలాగే వై అనే ఇంకో లిస్ట్ క్రియేట్ చేశాను. అందులో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 4 2 3. ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. పిఎల్టీ. ఇప్పుడు నాకు లైన్ గ్రాఫ్ రావాలనుకోండి, ప్లాట్ ఎక్స్ కామా వై అంటాను. ప్లాట్ డాట్ షో అంటే ఆ లైన్ ప్లాట్ డిస్ప్లే అవుతుంది. అంటే 1 1 2 4 3 2 4 3 పాయింట్స్ మధ్య ఒక గ్రాఫ్, లైన్ గ్రాఫ్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఇది అర్థమైందా ఆంజనేయులు, అనూక్? ఎస్ సార్. ఇప్పుడు నాకు చూడండి, కోడ్ ఎలా రాయాలి. ఇది కాపీ చేయండి. ఓకే, ఇది కాపీ చేసి ఓకే, ఇదిగో నేను ఇక్కడ కాపీ చేశాను. ఇంపోర్ట్, ఇక్కడ ఏముంది? ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్ లిబ్ డాట్ పై ప్లాట్ యాజ్ పిఎల్టీ. ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి. ఎక్స్ అనేది ఒక అరే, వై అనేది ఒక అరే. పిఎల్టీ డాట్ ప్లాట్ ఎక్స్ కామా వై. ఎక్స్కి వైకి గ్రాఫ్, లైన్ గ్రాఫ్ డాట్ షో అని చెప్తే ఈ లైన్ గ్రాఫ్ డిస్ప్లే అవుతుంది. మనకి ఇక్కడ అవుట్పుట్ ఏం ఉండండి, వస్తుంది. ఇక లైన్ గ్రాఫ్ వచ్చిందా లేదా? లైన్ గ్రాఫ్ వచ్చిందా లేదా? సార్ కనిపిస్తలేదు సార్ సార్ స్క్రీన్. అవుట్పుట్ రావడం లేదు. ఆగండి ఒక్కసారి. ఓకే, ఓహో, ఇది వేరే స్క్రీన్ మీద ఉందా ఇప్పుడు? ఎస్ ఓకే సార్. సార్. ఇది అర్థమైందా? Yes, అంటే sir. ఇది నేను పాయింట్లు ఏం చెప్పాను? ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఎక్స్ ఒక అరే, వై ఒక అరే తీసుకుని ఎక్స్కి వైకి మధ్య లైన్ గ్రాఫ్ డ్రా చేశాను. ఇది అర్థమైందా? సార్ ఇప్పుడు కౌంటదా? మధ్యలో పాండా యూస్ చేశాను. చెప్తాను, ఆ పాండాస్ వేరేగా చెప్తాను. ఓకే, పాండాస్ ఒక ఓకే. మాడ్యూల్. ఓకే, అందులో ఎస్ సార్. పాండాస్ ఫంక్షన్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. పైథాన్ వచ్చింది అంటే మనకు కంపల్సరీ పాండాస్ రావాలి, లేకపోతే ఎందుకు పని చేయం, వేస్ట్. ఓకే, ఇప్పుడు ఎస్. ఇది చూడండి. ఇది అర్థమైందా? ఏంటిది? ఇది కనపడుతుందా మీకు? ఈ ప్రోగ్రామ్ కనపడుతుందా? Yes, sir. ఎస్ సార్. ఓకే, ఒక్క నిమిషం.
ఇది అర్థమైందా? హలో, ఫాలో అయ్యారా? ఎస్ సార్. ఎస్ ఓకే. సార్. ఇప్పుడు మీకు పాయింట్లు మారినాయి అనుకోండి, ఏం మారుతాయి? ఈ ఈ వెక్టార్లు మారుతాయి. ఇక్కడ నేను 4 పాయింట్లు తీసుకున్నాను, నీకంటే 8 పాయింట్స్, ఎక్స్కి వైకి. ఇది లైన్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ ఇది? లైన్ గ్రాఫ్. ఓకే. ఒక్కసారి ఇది క్లోజ్ చేద్దాం, ఎందుకు ఇది? ఓకే. ఇప్పుడు నేను ఇంకొకటి తీసుకుంటున్నాను, చూడండి. నాకు బార్ చార్ట్ కావాలనుకోండి. ఏ చార్ట్ ఇది? బార్ చార్ట్. బార్ చార్ట్ కావాలి అంటే మీకు ఎన్ని లేబుల్స్, ఇది షేర్ అవుతుందా? హలో, యా. ఇక్కడ ఎక్స్ ఒక వెక్టార్, అదే వెక్టార్ అనొచ్చు, తప్పేం లేదు, లేదా లిస్ట్. ఎక్స్ ఒక లిస్ట్, వై ఒక లిస్ట్. ఇప్పుడు ఏబిసిడి 4 ఉన్నారు. ఏ గాడికి 28 మార్క్స్ వచ్చినాయి, బి గాడికి 45, సి 58, డి 78 వచ్చినాయి. నౌ ఐ వాంట్ టు డ్రా ఏ బార్ చార్ట్ ఫర్ దీస్ వాల్యూస్. హౌ టు డ్రా దిస్? ఏం చెప్పాలి ఇక్కడ? ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్. ఇది షేర్ అయిందా చూడండి. ఎస్. ఇప్పుడు ఎస్ చూడండి సార్. ఏం చేసాం, ఏది తీసాం. నేను కొట్టేస్తాను, నెంబర్ పెట్టుకోండి. ఆ నెంబర్ మురళి నెంబర్ ఫోన్పే కొట్టు ఒకసారి. ఫోన్పే నెంబర్ అడిగి నెంబర్ పెట్టు. ఫోన్ చేసి తీసేనా నెంబర్ కొట్టు. మొబైల్ ఎలా కొడతావు? మొబైల్ నెంబర్, ఆ నెంబర్ కొట్టు. ఎంత అడుగు. ఇక్కడ ఏ ఎక్స్ లిస్ట్, వై ఒక లిస్ట్. ఇప్పుడు ప్లాట్ పిఎల్టీ. ఇక్కడ నేను పై ప్లాట్ని ఎవరు పెట్టుకున్నాను? నేను పిఎల్టీ అని పెట్టుకున్నాను. బార్ చార్ట్ ఎక్స్ కామా వై పిఎల్టీ డాట్ షో అంటే ఏ గ్రాఫ్ వస్తుంది నాకు? ఏ గ్రాఫ్ వస్తుంది చూడండి. బార్ చార్ట్ వస్తుంది. ఏ చార్ట్ వస్తుంది? బార్ చార్ట్. ఒక్క నిమిషం. ఇగో ఇప్పుడు బార్ చార్ట్ నాకు కావాలి అంటే ఇగో ఈ బార్ చార్ట్ ఎలా వచ్చింది? ఇగో ఏ మార్క్స్, బి మార్క్స్, కేవలం బ్రాండ్ పైన కొట్టేసానని చెప్పు. ఆ, ఇక్కడ ఇదే చార్ట్ వచ్చింది. మరి ఈ బార్స్ ఎలా వచ్చినాయి? ఎలా వచ్చినాయి? బార్స్ వెర్టికల్ గా వచ్చినాయి, రైట్? అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇది ఏ ఇప్పుడు ఈ బార్స్ అవుట్పుట్ ఎలా వచ్చింది నాకు? వెర్టికల్ గా వచ్చింది. ఎలా వచ్చింది? వెర్టికల్ గా. ఇప్పుడు నాకు జస్ట్ విసి నేను 2 స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి. ఏమున్నాయండి ఇక్కడ? నేమ్స్. వాడి యొక్క మార్క్స్ కి గ్రాఫ్ రాద్దాం అనుకుంటున్నాను. మీ డేటా తీసుకుందాం. ఓకే, ఫస్ట్ ఎవరిది? తేజ. ఓకే, తేజ. తర్వాత అనుక్. షేర్ అవడం సార్. షేర్ అవ్వట్లేదా? ఇదిగో ఇప్పుడు ఎస్ సార్. అవుతుంది సార్. ఇది రెజ్యూమ్ షేర్ వస్తుంది నాకు ఇక్కడ. ఇప్పుడు వస్తుందా? షేర్ అవుతుంది సార్. ఓకే. తర్వాత అనూక్, తర్వాత శ్రావ్య, అంజి. ఓకే, ఎక్కడ మార్క్స్? సార్ అవడం లేదు సార్. అవట్లేదా? ఎందుకు అవట్లేదు? ఒక్క నిమిషం. తేజ హాను దగ్గర అవుతాను నేమ్స్. ఇప్పుడు సార్ వస్తుందా? వస్తుంది సార్.
ఓకే ఎస్ సార్. ఓకే ఇప్పుడు నేను మళ్ళీ 90 80 కదా 80 ఇలా వాల్యూస్ అంటే బార్ డిఫరెన్స్ రావడం గురించి నేను ఇలా డిఫరెంట్ వాల్యూస్ పెట్టాను. ఓకే ఈ మార్కులు అవి అనేది తీసుకోకండి. ఇప్పుడు లెటర్స్ రాన్ దిస్ సార్ అవడం లేదు సార్. అదేంటిది XY సారీ ఒకసారి ఇక్కడ మనం ఎక్స్ కాదు ఏం తీసుకున్నాం మనం నేమ్స్ మార్క్స్. నేమ్స్ కామా ఏం తీసుకోవాలి నేమ్స్ కమా మార్క్స్. ఓకే సేవ్ చేయండి రన్ దిస్ ఇప్పుడు చూడండి మార్క్స్ వచ్చిందా లేదా ఓకే తేజ అనూక్ శ్రావ్య అంజి వాళ్ళ యొక్క మార్క్స్ బట్టి ఈ వాల్యూ వచ్చిందా లేదా ఇది ఫాలో అయ్యారా ఓకే ఇది అర్థమైందా ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది తీసేద్దాం నాకు సపోజ్ హారిజాంటల్ గ్రాఫ్ కావాలనుకోండి బార్ చార్ట్ హారిజాంటల్ గా కావాలి అంటే కనుక ఇది వాడతాం బార్ బదులు ఏది రాయాలి RH. బార్ అంటే వెర్టికల్ గా వస్తుంది హెచ్ అంటే బార్ హెచ్ అంటే ఎలా వస్తుంది మనకి హారిజాంటల్ గా వస్తుంది ఇది వచ్చిందా ఈ గ్రాఫ్ డిస్ప్లే అవుతుందా ఎస్ ఎస్ సార్ సార్. అవుతుంది సార్. ఓకే. ఎస్ సార్. ఇది అర్థమైందా ఇది Yes, sir. దేనికి ఇఫ్ యూ వాంట్ టు డ్రా ద గ్రాఫ్ హారిజాంటల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ బార్ యూ హావ్ టు యూస్ బార్ హెచ్ ఓకే నెక్స్ట్ బార్ హెచ్ పై చార్ట్ కావాలనుకోండి ఏ చార్ట్ అది పై చార్ట్ సపోజ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండే ఎవడెవడు ఎన్ని రన్స్ కంట్రిబ్యూట్ చేశాడో కావాలి అని అనుకున్నాను అనుకోండి అటువంటిప్పుడు మీరు ఏ చార్ట్ రాయొచ్చు పై చార్ట్ రాయొచ్చు ఓకే ఇప్పుడు ఇక్కడ సైజెస్ లేదా రన్స్ పెట్టుకోండి ఏ గైడ్ 30 బి గైడ్ 20 సి 25 డి ఇది ఇక్కడ లేబుల్స్ పేరేం పెట్టాం ఏ బి సిడి పెట్టాను మారుస్తాను చూడండి లెట్ us రన్ దిస్ ఏ చార్ట్ వచ్చింది ఇది పై చార్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇది అర్థమైందా అంటే టోటల్ 100 అనుకోండి ఏ గైడ్ కంట్రిబ్యూషన్ ఇది బి కంట్రిబ్యూషన్ ఇది సి కంట్రిబ్యూషన్ ఇది డి కంట్రిబ్యూషన్ ఇది ఇది అర్థమైందా ఎస్ సార్. ఇప్పుడు నాకు చెప్పండి ఇప్పుడు సపోజ్ ఇది సైజెస్ కాకుండా ఇది నేను ఏమనుకుంటాను లెట్ us కాల్ దట్ యాజ్ నేమ్స్ సారీ ఇది రన్స్ అనుకుందాం ఏమనుకుందాం రన్స్ వీడియో నేమ్స్ అనూప్ గణేష్ అంజీ తేజ ఇప్పుడు ఇక్కడ చూడండి లేబుల్స్ దగ్గర నాకేం కావాలి వీళ్ళ పేర్లు ఉన్నాయి కదా అవి కావాలి ఇక్కడ లేబుల్స్ ఈక్వల్స్ టు నేమ్స్ అని చెప్పాను అనుకోండి ఈ వెక్టార్ రన్ చేయండి సైజెస్ బదులు ఇక్కడ ఏం చేయాలి రన్స్ అంటే ఎవరెవరు ఎంత కంట్రిబ్యూట్ చేశారన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుద్ది చూడండి వచ్చిందా ఎస్ వెల్షూర్ ఇది లేబుల్ మాట ఫాలో అవుతున్నారా ఆ లేబుల్స్ బదులు నేనేం చెప్పాను వెక్టార్ ఐ మీన్ లిస్ట్ చెప్పాను ఏమిటో లిస్ట్
అనుక్, గణేష్, అంజి, తేజ ఈ వాల్యూస్ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ వాల్యూస్. అర్థమైందా? ఇటువంటిప్పుడు మనం ఏ చార్ట్ డ్రా చేస్తాం? పై ఏ చార్ట్. పై చార్ట్. అర్థమైందా? లేబుల్స్ అన్నప్పుడు మీరు ఎక్కడ చెప్తాం. ఓకే, ఫాలో అయ్యారా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. బార్ చార్ట్ అయింది, పై చార్ట్. ఇప్పుడు ఇది చూడండి, లైన్ విత్ మార్కర్స్ ఉంటాయి. లైన్ విత్ ఏముంటాయండి? డేటా పాయింట్ ఏదైతే ఉందో ఆ డేటా పాయింట్ మీకు డిస్ప్లే అవుతుంది. ఎలాగో చూడండి. ఏమని చెప్పాను? మార్కర్ ఈక్వల్స్ టు ఓ అని పెట్టాం. ఏమని పెట్టాం? షేర్ అవుతుందా? ఓకే, ఇది నంపై ఎరేస్ తీసుకున్నాం. ఇది ప్లాట్ అంటే ఏ ప్లాట్ వస్తుంది? లైన్ ప్లాట్ వస్తుంది. ఏ ప్లాట్ వస్తుంది? లైన్ ప్లాట్. మార్కర్ ఏమొచ్చింది? పాయింట్లు వచ్చినాయా లేదా? ఎస్ సార్. ఇది వస్తుంది. ఎందులో ఇది మార్కర్ ఓ అంటే. ఓకే, ఒక్క నిమిషం. నాయక్ చాన్నాళ్ళ తర్వాత క్లాస్కి వచ్చావు నాయక్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. 15 days అవుతుందేమో. ఓకే, సార్ మొత్తం పైథాన్ మర్చిపోయి ఉంటావు. నేను నెక్స్ట్ టైం నాయక్ నేను నిన్నే క్వశ్చన్స్ అడుగుతాను. ప్రిపేర్ షూర్ సార్. మీ నోట్స్ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సార్ నేను. నోట్స్ ప్రిపేర్ చేయడం కాదు, అందరూ ప్రిపేర్ చేశారు, ఆన్సరే చేయట్లేదు. నెక్స్ట్ అయ్యో, క్లాస్ అయ్యో. నేను అడుగుతాను. ఓకే, షూర్ సార్, షూర్. మీరు ప్రాక్టీస్ చేయండి, 2-3 సార్లు రాయండి. ఓకే, ఇప్పుడు లేబుల్స్ చెప్పాము. ఓకే, ఇప్పుడు ఏంటిది? పై చార్ట్ రాసాం, తర్వాత మార్కర్ అయింది కదా. అప్పుడు నాకు బార్ చార్ట్ లోనే కలర్స్ కావాలనుకోండి. నాకు ఎక్స్ ఒక లిస్ట్, వై ఒక లిస్ట్. ఏ గ్రాఫ్ డ్రా చేస్తున్నాను? బార్ చార్ట్. ఏ గ్రాఫ్ డ్రా చేస్తున్నాను ఇక్కడ? బార్ చార్ట్. ఏం చెప్పాం? కలర్ ఈక్వల్స్ టు రెడ్ అంటే ఎలా వస్తుంది మనకి? బార్ చార్ట్ లో కలర్స్ అన్ని కూడా మనకి ఏ కలర్ లో డిస్ప్లే అవుతాయి? రెడ్ కలర్ లో డిస్ప్లే అవుతాయి. ఇది అర్థమైందా? ఫాలో అయ్యారా? ఎస్ సార్. సార్. ఓకే, ఇప్పుడు నాకు బ్లూలో కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి చెప్పండి? అంటే ఇప్పుడు బార్ ఏ బార్ సపరేట్ కలర్స్ కావాలి సార్. కలర్స్ చెప్పొచ్చు, వెక్టార్ చెప్పొచ్చు. అది నేను ఒకసారి రిఫర్ చేసి చెప్తాను. ఆర్లో అయితే వెక్టార్ చెప్పి కలర్స్ ఏ బార్ కా బార్ చెప్పొచ్చు. లెట్ us చెక్ ఇట్. నేను ఒకసారి చెక్ చేస్తాను. ఇది రావాలి. తీసుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ కలర్స్ వచ్చినాయా లేదా? మీరు Yes, sir. అదే అంటే మీరు ఎన్ని అయితే ఉన్నాయో, అంటే మీకు రీసైక్లింగ్ అని చెప్పి ఆర్లో ఉంటుంది. పైథాన్లో ఉందో లేదో నాకు గుర్తులేదు. ఇప్పుడు నాకు 10 వాల్యూస్ ఉన్నాయి, 3 కలర్స్ చెప్పాను అనుకోండి. 1 2 3 3 కలర్స్ వచ్చి మళ్ళీ 4 5కి 1 2 3 కలర్స్ వచ్చేస్తాయి. దాన్ని రీసైక్లింగ్ అంటారు. ఓకే, బట్ అది పైథాన్లో ఉందో లేదో నాకు తెలియదు. ప్రస్తుతాన్ని మటుకు ఒక్కొక్కసారి ఎక్కడ ఐడియాలే కాదు, ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఆర్లో 3 వాల్యూస్. ఆవిడ ఎన్ని కలర్స్ ఇవ్వాలి? 3. మీరు ఒకటే ఇచ్చారు అనుకోండి, అన్ని కూడా అదే కలర్ వస్తుంది. అలా కాకుండా మీరు సప్రెస్ చేయాలి అంటే ఏ బార్కి ఆ బార్కి కలర్ చెప్పుకోవచ్చు. ఓకే,
అర్థమైందా? ముందరకి వెళ్ళొచ్చా? Yes, ఎస్ sir. Yes, sir. ఓకే. మీరు పేపర్ మీద రాయాలి, చెయ్యాలి, అప్పుడు మాత్రమే గుర్తుంటాయి, లేకపోతే ఏమి ఉండదు. అప్పటికప్పుడు ఉంటుంది కానీ తర్వాత గుర్తుంటుంది. బార్ చార్ట్, పై చార్ట్, మార్కర్, రెడ్. ఇప్పుడు నాకు చూడండి, ఇది పై చార్ట్ లోనే మోడిఫికేషన్ ఒకటి. ఒకసారి ఇక్కడ చూడండి, అది సైజెస్ ఏమున్నాయి? 35, సైజెస్ 25, 20, ఇది ఇప్పుడు మీరు ఇది మనం ఏమనుకున్నాం? సైజెస్. రన్స్ రన్స్ అనుకోం. ఓకే, ఇప్పుడు సైజెస్ బదులు ఏం పెట్టాలి? రన్స్ రన్స్. లేబుల్ నేను పెట్టలేదండి. ఇప్పుడు ఆటో పర్సంటేజ్ ఏంటండి ఇక్కడ? 2%. ఆటో పర్సంటేజ్ అంటే టోటల్ కంట్రిబ్యూషన్ లో ఈ పర్సంటేజ్ ఆఫ్ ఇక్కడ రన్ చేసాక చెప్తాను చూడండి. ఏమొచ్చింది? వీడి పర్సంటేజ్ ఎంత కంట్రిబ్యూషన్, వీడి పర్సంటేజ్ ఎంత, పర్సంటేజెస్ డిస్ప్లే అయ్యా లేదా? Yes, sir. అలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఎందులో ఇది Percentage. Percent ఆటో పైలో పర్సెంట్, percentage. ఆటోమేటిక్ గా Auto పర్సంటేజ్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడ? ఓకే, ఇదే కదా. పర్సంటేజ్ అయింది కదా, మార్కర్, కలర్, పర్సంటేజ్. ఇప్పుడు విడ్త్ కూడా మనం మార్చుకోవచ్చు. ఏం మార్చుకోవచ్చు? బార్ విడ్త్ కూడా మనం మార్చుకోవచ్చు. బార్ చార్ట్ గీసాం కదా, Yes, sir. బార్ చార్ట్ గీసినప్పుడు విడ్త్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. లిన్ స్పేస్ అని చెప్పాం, ఇది పిక్సెల్స్ అండి. ఇదేంటిది? పిక్సెల్స్. Pixels. ఇక్కడ కలర్ ఏం చెప్పాం? గ్రీన్. లైన్ విడ్త్ ఎంత అంటే, ఒకసారి రన్ చేసి చూపెడతాను చూడండి. ఏమొచ్చింది? Yes. గ్రీన్ వచ్చింది. గ్రీన్ కలర్ వచ్చిందా లేదా? వచ్చింది సార్. ఇక్కడ ఏం చేసాం? ఇది ఏంటిది? ప్లాట్. ఏ వాల్యూస్? గ్రీన్. లైన్ విడ్త్ ఎంత? 5. 5. సో ఇది ఏ వాల్యూ? ఇక్కడ రెండు వాల్యూస్ ఉన్నాయి, ఎక్స్, వై. ఎక్స్ ఏమో లైన్ స్పేస్ తీసుకున్నాం. ఓకే, 0, 10, 100. సైన్ ఎక్స్ వాల్యూ, ఇదే వాల్యూ అండి. ఇక్కడ సైన్ ఎక్స్ వాల్యూ ఏ కలర్ లో డిస్ప్లే అయింది? గ్రీన్. రెడ్ అయితే రెడ్ లో డిస్ప్లే అవుతుంది. బార్ ప్లాట్ ఉంది కదా, ఇక్కడ చూడండి. బార్ ప్లాట్ లో విడ్త్ ఎలా చేంజ్ చేయొచ్చో చూద్దాం. ఎక్స్ ఏమిటి? లిస్ట్. వై ఒక లిస్ట్. విడ్త్ ఎంత చెప్పాం మనం? 0.4. 0.4. రన్ చేద్దాం. ఎంత వచ్చింది? మార్చి చూడిస్తే ఆ వాల్యూ చూసుకోండి, ఆ వాల్యూ మార్చుకోండి. ఏది? ఏ వాల్యూ? 0.8. పాయింట్ ఇది 0.2 చెప్పాను అనుకోండి, 0.1 చెప్తాం. ఓకే, సేవ్ చేసి రన్ చేద్దాం.
విడ్త్ తగ్గిందా లేదా డిస్ప్లే అవ్వలేదు. ఇప్పుడు ఎస్ సార్. విడ్త్ తగ్గిందా లేదా ఎస్ సార్. అలా Sir. మీరు మార్చుకోవచ్చు ఎంత విడ్త్లో కావాలంటే అంత విడ్త్లో. ఓకే, నెక్స్ట్ బారు పై ఇది చూడండి. ఇది చూడండి, ఇది నాకు బార్ చార్ట్ డ్రా చేస్తాం. ఓకే, సారీ పై చార్ట్. ఒక పర్టికులర్ స్లైడ్స్ నాకు ఎక్స్ప్లోడ్ అయ్యి బయటకు వచ్చి ఉండాలి. ఏంటి బార్ చార్ట్ వచ్చిందంటే ఒక్క నిమిషం ఇదేంటిది? ఓహో, కాపీ చేయలేదే. సరే. ఒక్క నిమిషం, 1 సెకండ్. ఒక స్లైస్ బయటకు వచ్చిందా లేదా? ఇది షేర్ అవుతుందా? సార్ ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. షేర్ అవుతుందా లేదా? ఈ స్లైస్ అవుతుంది షేర్ సార్. అవుతుంది సార్. ఏది కావాలంటే అది బయటికి తీసుకోవచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. ఏం చేసాం, ఇది ఎక్స్ప్లోడ్ అని పెట్టాడు కదా. ఓకే, ఎక్స్ప్లోడ్ అని కాకుండా వి అని పెట్టండి. ఎక్స్ప్లోడ్ వి అని చెప్పండి. ఇందులో మీరు వాల్యూస్ ఏం చెప్పారు? 30, వాల్యూస్ 40. అయ్యే వాల్యూస్ ఉన్నాయి. 0.1 0.100. రైట్. 0 ఉన్నాయేమో ఇంటాక్ట్ అయి ఉంటాయి. అదర్ దాన్ 0 చెప్పిన వాల్యూస్ ఎక్స్ప్లోడ్ అయి ఉంటాయి. ఏ ఆప్షన్ చెప్పాలి? ఎక్స్ప్లోర్. ఎక్స్ప్లోడ్. Explode. అర్థమైందా? ఎక్స్ప్లోడ్. ఓకే, ఇది అర్థమైందా? ఓకే, ఒక్క నిమిషం. ఎన్ని ముక్కలు బయటకు వచ్చినాయి? ఎన్ని బయటకు వచ్చినాయి? 2 సార్. 2. ఏది బయటికి రావాలన్నది మీరు ఎలా చెప్పాలి? ఇక్కడ అని చెప్పాను, 0 చెప్పిన ఇంటాక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు నేను ఇది 0 చెప్పాను అనుకోండి, అది రాదు. ఇప్పుడు నాకు ఫస్ట్ 30 ఉన్నది కాకుండా 20 ఉన్నది ఎక్స్ప్లోడ్ అవ్వాలనుకోండి, అప్పుడు ఏమని చెప్తాను? 0.1 అదర్ దాన్ 0 వాల్యూ ఫ్రాక్షన్ చెప్తే అదేమవుతుంది? ఏమవుతుంది ఆ వాల్యూ? బయటకు వస్తుంది. ఎక్స్ప్లోడ్ అవుతుంది. అర్థమైందా? ఎస్ సార్. అర్థమైందా? దేనికి ఇది ఎస్. ఎక్స్ప్లోర్. ఎక్స్ప్లోడ్. ఓకే, Explode. నెక్స్ట్ ఇవి ప్రాక్టీస్ చేయాలి. ఇవి ఓకే, ఎంత చేసినా గుర్తుండవు ఇవి.
నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం మల్టిపుల్ గ్రాఫ్స్ లేఅవుట్ లో చెప్పచ్చు. ఏం చెప్పాను చూడండి, ఇక్కడ నాకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి. ఇప్పుడు 15/20 తీసుకున్నాను. ఓకే, ఒకసారి ఇది షేర్ అవుతుంది. యా, సేవ్ చేయండి. ఇది 2 నాకు 4 గ్రాఫ్లు కావాలండి. 2x2 మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఇది? 2x2. ఫస్ట్ గ్రాఫ్ ఏ గ్రాఫ్? ఓ లైన్ గ్రాఫ్. రెండోది బార్ చార్ట్. మూడోది హారిజంటల్. నాలుగోది పై చార్ట్. లేఅవుట్లో చెప్పి షో అని చెప్పాను. ఇది ఏం వద్దు చూడండి, ఒకసారి రన్ చేస్తాను. ప్లాట్ నాట్ డిపెండ్ ఎందుకు ఇందాక వచ్చింది. ఓహో, టైం కనెక్ట్ అవ్వలేదా? 1 సెకండ్. ఎక్కడి నుంచి అవ్వలేదు? ఎన్ని వచ్చినాయి గ్రాఫ్స్? 4. ఎన్ని గ్రాఫ్? 4. 4. ఇలా మల్టిపుల్ గ్రాఫ్స్ ఒక గ్రిడ్ కింద పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఎలాగో చూడండి. ఇది 2x2 కదా, ఇది 1 2 3 4 ఎలాగో చూడండి. ఫస్ట్ ఏం చెప్పాను, నాపై రెండు తీసుకున్నాం డేటా. ఏంటి? కేటగిరీస్ ఒకటి, వాల్యూస్ ఒకటి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, 4 కేటగిరీస్ ఉన్నాయి, కరస్పాండింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఫిగర్ ఏం తీసుకున్నాను నేను? 15/20. ఇక్కడ నేను ప్లాట్కి 2x2లో 1 అన్నాను. అంటే మొత్తం 4 గ్రాఫ్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రాఫ్ ఇది సబ్ ప్లాట్ అంటాం. ఇందులో మీరు ఏం చేశారు? ఎక్స్ లో వాల్యూస్ ఎన్పి అరేంజ్ లెన్ కేటగిరీస్ అరేంజ్ చేశారు. ప్లాట్ ఎక్స్టిక్స్ ఏముంది ఇక్కడ? లైన్ విడ్త్. ఇది లైన్ విడ్త్ అంటే ఎంత కావాలన్నది, మార్కర్ సైజ్ ఎంత కావాలన్నది తీసుకున్నాం. కేటగిరీస్ ఏ ప్లాట్ వచ్చింది మనకి? ఒకసారి ప్లాట్, ఇది గుర్తుపెట్టుకోండి. ప్లాట్ అంటే ఇది నేను ఒకసారి రెఫర్ చేసి చెప్తాను. ఎక్స్టిక్స్ అన్నది లైన్ ప్లాట్ వచ్చిందా లేదా? 2.2లో ఏం చెప్పాం? బ్లూ కలర్ లో బార్ చార్ట్ డిస్ప్లే చేసాం. నెక్స్ట్ 2.3లో ఏంటి? 2.2.3 ఏ గ్రాఫ్ వచ్చింది మనకి? హారిజంటల్ బార్. తర్వాత పై చార్ట్ 2.2లో 4. తర్వాత ఏంటిది? పై చార్ట్ వాల్యూస్ పర్సంటేజ్ తోటి. మొత్తం ఇక్కడ ఎన్ని గ్రాఫ్స్ వచ్చినాయి మనకి? ఎన్ని గ్రాఫ్స్ వచ్చినాయి? 4 గ్రాఫ్స్ sir. వచ్చినాయా లేదా? దేనికి ఇది? 4. దేనికి ఇది? మల్టిపుల్ గ్రాఫ్స్. ఇది 2.2లో 4 గ్రాఫ్స్. అలా కావాలంటే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఏది? మల్టిపుల్ గ్రాఫ్స్ ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు. ఇది అర్థమైందా? ఫాలో అయ్యారా? Yes, sir. ఈ ఒకసారి చేయండి. రేపు నంపైది డిస్కస్ చేస్తాను. నంపై ఒకటి, ఇంకొక మాడ్యూల్ స్క్రీన్ షాట్స్ షేర్ చేసే మాడ్యూల్ ఒకటి ఉంది. ఆ మాడ్యూల్ ఒకటి, 2 మాడ్యూల్స్ నేను ముందరే పెడతాను సార్కి. అవి ఒకసారి చెప్తాను, మీరు చెయ్యండి. ఓకే, మిగతాది రేపు చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్తర్, ఆంజనేయులు, నాయక్, అనూప్, రామ్, తేజ, శ్రావ్య, ఇవి మీకు అర్థమైనయా?
సార్ అర్థమైంది సార్. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు లైన్ గ్రాఫ్ లో ఎక్స్ లేబుల్ అని ఎక్స్ యాక్సెస్ కో లేబుల్ చెప్పొచ్చు, వై యాక్సెస్ కో లేబుల్ చెప్పొచ్చు, టైటిల్ చెప్పొచ్చు, ఆప్షన్స్ ఉంటాయి. అని నేను మళ్ళీ ఒకసారి రెఫర్ చేసి చూసి చెప్తాను. ఓకే, ఈచ్ గ్రాఫ్ కి అదర్ పాయింట్స్ కూడా చెప్పొచ్చు, కలర్స్ చేంజ్ చేయొచ్చు, యాక్సెస్ చేంజ్ చేయొచ్చు. ఆర్ లో ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ పైథాన్ లో కూడా అవే ఉంటాయి. ఓకే, ఇది రేపు డిస్కస్ చేస్తాను. రేపు వేరే మాడ్యూల్కి వెళ్తాను. ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రేపు 2 మాడ్యూల్స్ కవర్ చేస్తాను. అవును, క్యాలెండర్ మాడ్యూల్, టైం మాడ్యూల్ చేశారా? చేయలేదు. క్యాలెండర్ మాడ్యూల్ చేసాం సార్. చేయండి ఒకసారి. ఓకే, నేను 2 మాడ్యూల్స్ అయిన తర్వాత ఆ మాడ్యూల్ మీద క్వశ్చన్స్ అడుగుతాను. రేపు Okay, sir. లాగిన్ అవుట్.